బాల్క సుమన్ సారీ బానిస సుమన్ అనాలి నేను. చదువుకున్నావు కదా బాల్క సుమన్ గారు. ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని చెప్పు చూపెట్టడం ఏంది ఆ దుర్భాష? కేసీఆరే కదా మరి. నువ్వు అంటున్న రండా రండా అన్నది మొదలుపెట్టింది కేసీఆర్. ప్రజాస్వామ్యంలో ఇష్టం వచ్చిన తీరు, వ్యవహారం, బూతులా మాట్లాడే తీరు ఈ తెలంగాణ సమాజంలో తెచ్చింది రాజకీయాల్లో కేసీఆర్. ఇప్పుడు ఎవరిని కొట్టాల చెప్పుతోటి? ఇప్పుడు ఎవరిని కొడతావు? ఇప్పుడు చెప్పుతోటి నువ్వు ముందు ఎవరిని కొట్టాల చెప్పుతోటి? నువ్వు మీరు చేసిన అవినీతికి మిమ్మల్ని మీరు మీ చెప్పులతోటి కొట్టుకోర్రి. ప్రజలు ఆల్రెడీ మిమ్మల్ని చెప్పుతోటి కొట్టిర్రు, పండబెట్టి తొక్కిర్రు, బొంద పెట్టిర్రు ఆల్రెడీ. అయినా కూడా సిగ్గొత్తలేదు. ఇంకా అహంకారము, బలుపు మాటలు ఎందుకు? ప్రజలు బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చుండబెట్టినప్పటికీ కూడా ఇంకా రిపీట్ అదే. కేసీఆర్ గారేమో సీఎం పదవిని ఎడమకాలు చెప్పుతోటి సమానం. నువ్వేమో ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని చెప్పు చూపెట్టుకుంటూ దుర్భాష ఆడడం. ఎడిపోయినావు? పరారైపోయినవాడు కదా, పరారీలు ఉన్నవాట కదా. అనేటప్పుడు రుబాబుగా అన్నావు, ఇప్పుడు ఏడున్నావు? సమాధానం చెప్పు ప్రజలకు. చీచీ తూ అంటారు. సిగ్గుండాలే మాట్లాడేటప్పుడు. చదువుకున్న వ్యక్తి, ఒక ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకొని ఉద్యమాలు కూడా చేసినావు కదా, ఎడిపోయింది? అంటే డబ్బులు రాగానే అహంకారం వచ్చిందా? పదవులు అనుభవించగానే అహంకారం వచ్చిందా? ప్రజాస్వామ్యంలో ఒక ఎంపీగా ఉన్నావు, ఒక ఎమ్మెల్యేగా ఉన్నావు. నీ దారుణాలు తెలియదనుకుంటున్నావా? చెన్నూరులో రైతు వేదిక కానీ, హరితాహారం కానీ, కేటీఆర్ బర్త్డేనో కేసీఆర్ బర్త్డేనో ఉంటే పేదల భూములు గుంజుకున్నావు. మేము చూసినాం పర్యటనకు పోయినప్పుడు. పేదల పొట్టలు కొట్టి ఇలా ఆస్తులు సంపాదించుకొని అహంకారం ఎందుకు చూపెట్టుకోవాలి అంతగానో? నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. ఎవడైనా సరే, అది ఏ స్థాయి అయినా సరే. ఫస్ట్ కేసీఆర్ తెచ్చిన భాషనే ఇదంతా. తల తిక్క మాటలు తెచ్చి ఈరోజు తెలంగాణ సమాజానికి పూసి మళ్ళా ఫస్ట్ కేసీఆర్కి చెప్పుకోర్రి. మిమ్మల్ని మీరు చెప్పులతోటి కొట్టుకోండి. ప్రజలు ఆల్రెడీ కొట్టిర్రు, ఇంకా సిగ్గు వస్తలేదు. అయినా ఉంది, ఇంకా ముందుంది ముసళ్ళ పండుగ. మీకు చూపిస్తారు ప్రజలు. మళ్ళా పొక్క తీసి మళ్ళా బొంద పెడితే అప్పుడు తెలుస్తుంది. ఇంకొకసారి విలువలతోటి కూడిన మాటలు మాట్లాడండి. ఇంకొకసారి పిచ్చి మాటలు మాట్లాడితే, పిచ్చి కూతలు కూస్తే ఎవడు సహించడు. మేము 1,00,000 మంది ఉన్నాం, తీసుకపోయి జైల్లో బారేస్తారు. ఏం చేస్తావు? 1,00,000 మంది ఉంటే ఏం చేస్తారు?